వస్తాను శ్యామచంద్ర రెడ్డి గారు మీ దగ్గరికి. మనతోటి మండలేని శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ప్రైమ్ నైన్ న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు విన్నారు కదా పాట, విన్న తర్వాత ఏమనిపించింది? సెంటిమెంట్ ఈ పాటలో కనబడతాం. పాటలు వీటన్నిటికంటే కూడా ఈ పాటలో నుండి ఆర్ద్రత నాకు అర్థమైంది. కొంగు చాచి అడుగుతున్నాను అన్నట్టు షర్మిల గారు ఏదైతే విన్నవించుకుంటున్నారో, మన సాంప్రదాయంలో భాగంగా ఆడపడుచు ఇంటికి వస్తే కొంగు చాచి వాయనం ఇస్తారు, డిఫరెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటది. ఈ క్రమంలో ఈ రోజు నిజంగా జరిగినటువంటి పరిణామాలు, షర్మిల గారు ఏ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చారు, రాజన్న బిడ్డగా వచ్చి తర్వాత జగనన్నకి అండగా ఉండి ఏ నేపథ్యంలో రాజకీయాలకు వచ్చి రాజకీయాలు ఓనమాలు నేర్చుకుంది జగన్ గారు స్థాపించినటువంటి పార్టీ నుంచే. అయినప్పటికీ జగన్ గారు 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత ప్రజల్లో ఒక అండగా, ప్రజల్లో అస్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడింది షర్మిల గారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు రాజకీయానికి ఉపయోగపడితే ఇనిషియల్ గా ఎదగడానికి షర్మిల గారు దానికి పునాది వేయడానికి అద్భుతంగా ఉపయోగపడ్డారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండటం వలన అసలు ఆ రోజు ఆవిడ లేకపోతే పార్టీ పూర్తిగా డైలమాలో పడిపోయిన పరిస్థితి కదా. ఆ రోజున్న పరిస్థితుల్లో పార్టీని పట్టించుకునేవాడే లేడు. పాదయాత్ర చేయకపోయినట్లయితే ఆవిడ అగుంఠిత దీక్షతో ఆ రేంజ్ లో అసలుకి ఒక ఆడపడుచు మన రోడ్ల మీద నడిచి ఎన్ని రకాల జనాల్లోకి వెళ్ళింది. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ ఎన్ని రకాలుగా జనాల్లోకి చొచ్చుకుపోయింది. తర్వాత జగన్ గారు బయటకు వచ్చిన తర్వాత ఏ రోజున నాకు పదవి కావాలి, ఇంటర్నల్ ఏం జరిగింది తెలియదు, ప్రజల మధ్యకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నా, నాకు ఇది ఇవ్వన్నా అని మాట్లాడే పరిస్థితి మాకైతే కనపడలేదే. సామాన్య జనానికి ఇలా ఉన్న వ్యక్తిని ఈ రోజు తీసుకొచ్చేసి ఎందుకు వచ్చింది రాజకీయాల్లోకి అని ఆలోచించి చూసినట్లయితే, ఒక్కసారి మనం ఈ గతంలో జరిగిన వాటిని నిమర వేసుకున్నట్లయితే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భారతీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, అవినాష్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అన్నిటికంటే కూడా రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే, ఆడపిల్లకి ఏ రోజు గొడవలు జరిగినా కానీ ప్రత్యర్థి పార్టీలకు కావచ్చు, ప్రత్యర్థులకు కావచ్చు గొడవలు చేస్తారు. ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు పెద్దగా ఎక్కువ ఉండేవి కాదు, కలిసిమెలిసి ఉండే పరిస్థితి కనపడేది. అది కాక ఈ రెడ్డి సామాజిక వర్గంలో చాలా బలంగా కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉండేది. ప్రత్యర్థుల మీద ప్రతి దాడులు జరుగుతుండే. ఆడపిల్ల మీద రాయలసీమలో ఆడవాళ్ళ మీద దాడి అనేది జరగదు, ఆడవాళ్ళ మీద చిన్న పిల్లల మీద దాడి చేయకూడదు అనేది రాయలసీమలో ఒక ఆనవాయితీ. అలాంటిది ఈ రోజు ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈ ఇద్దరిలో జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని అనవసరంగా రోడ్డుకి ఇచ్చి ఆయన ఏదైతే రాజకీయ సమాధి కట్టుకోవడానికి ఆరంభం జరిగిందని మన షర్మిల గారి రాజకీయ అరంగేట్రంతో నాకు అర్థమైంది. రాజకీయ సమాధి కట్టుకోవడానికి ఆరంభం షర్మిల గారి రాజకీయ అరంగేట్రమే జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ క్రమంలో ఈ కొంగు చాచి అడుగుతున్నానే ఎమోషన్ ని క్రియేట్ చేస్తుంది షర్మిల గారు. ఆవిడ ఎన్ని రకాలుగా బాధలు పడి ఈ విధంగా వచ్చి, అరే ఓ పక్కన చిన్నాన్ని చంపేస్తే ఫస్ట్ ఏమో హార్ట్ అటాక్ అంటారు, తర్వాత ఏమో గొడ్డల వేడి జరిగిందని చెప్తుంటారు. ఈ విధంగా జరిగిన తర్వాత చివరికి సునీత గారి హస్బెండ్ చంపేశారనే మాటలు తీసుకొస్తారు. ఎంత దారుణం జరుగుతుంది ఈ రోజు రాజకీయంలో. రాజన్న బిడ్డ అంటూ ఉంటారే, రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అంటే, రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. తర్వాత సీఎం అయ్యారు, అనేక రకాలుగా అన్ని వర్గాలకు ఉపయోగపడ్డారు. రాజన్న బిడ్డ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేసినప్పుడే ఉండాలి, అది మన ఇల్లైనా పక్క వాళ్ళ ఇల్లైనా. మరి ఈ రోజు షర్మిల గారు చేస్తున్న విషయం ఏదైతే ఉందో, నిజమైన రాజన్న బిడ్డ మన షర్మిల గారిని చెప్పుకోవడానికి అతిశయోక్తి ఏం కాదనిపిస్తుంది. రాజన్న బిడ్డ అంటే అధికార దాహంతో మనాతనం లేకుండా చంపుకుంటూ పోతే రాజన్న బిడ్డ అవుతారా? కాదు కదా. అధికార దాహం ఉండాలి, కానీ విలువలతో కూడిన రాజకీయం చేస్తేనే అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడతారనేది రాజశేఖర రెడ్డి గారు మనకు చూపించారు. అదే బాటలో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి నిజమైన రాజన్న బిడ్డ షర్మిల గారు మనం అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజు సునీత గారు ఓ పక్కన చిన్నాన్న బిడ్డను కూడా బజారుకి ఇచ్చి, ఇంతమంది ఆడవాళ్ళని నీ ఇంట్లో ఆడపిల్లల్ని తీసుకొచ్చి బజారుకి ఇచ్చేసి ఈవెన్ తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళని ఆడపిల్లలను తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ రాజశేఖర రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏదైతే ఉందో నీచంగా మూర్ఖంగా ఉంది. ఒకసారి ఆలోచించినట్టయితే ప్రతిపక్ష పార్టీల భార్యలను కావచ్చు, తల్లులను కావచ్చు ఇష్టారీతిన మాట్లాడించి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
అలాని సొంత చెల్లెలు అంటారని మాత్రం ఏ ప్రజలు అనుకోలేదు ఇక్కడ. కానీ ఈరోజు నీచాతి నీచంగా మన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఎలా నీచాతి నీచంగా షర్మిల గారిని నయానో ఇంకో రకంగా మాట్లాడుకొని అమ్మ ఏంది సమస్య అని మాట్లాడుకొని ఆ సమస్యకు పరిష్కారం చేసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యతను వదిలేసి షర్మిల గారిని, సునీత గారిని ఈ విధంగా నీ ఇంటి ఆడపడుచును బాధారించి మాట్లాడుతున్నావు అంటే నీ అంత దుర్మార్గుడు, మూర్ఖుడు, నీచుడు అయితే ఎవరు లేరనుకుంటున్నావు. ఈ రోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ఈ 13 జిల్లాలకు సంబంధించిన ప్రతి ప్రజలు కూడా రోడ్లు కానీ ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పదవి పిచ్చోడు తప్పితే కూడా వాడికి జ్ఞానం లేదు, పాడు లేదు. ఈ రోజు ఇంట్లో చెల్లెలను కూడా బజార్కి చేసి నాశనం చేస్తున్నాయంటే ఇంత మూర్ఖుడా మనల్ని ఈ 5 సంవత్సరాలు పరిపాలించిందని ఈ రోజు బలంగా ప్రజలు అనుకుంటున్నారు. ఈ రోజు మేము గోదావరి జిల్లాలో డిస్కస్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, అమ్మో జగన్ బాబు వద్దు, మాకు జగన్ బాబు వద్దు. కనీసం రాజన్నపేట షర్మిలా కూడా టాపిక్ వచ్చింది మాకు మార్నింగ్ 6:30కి డిస్కస్ చేస్తుంటే, షర్మిలా గారిని కనీసం అవకాశం ఇస్తే బాగుండేది, ఆడబిడ్డ అంత బాగా కష్టపడుతుంది అనే మాటలు అయితే గోదావరి జిల్లా వస్తుంది, కడప జిల్లాలో కాదండి, గోదావరి జిల్లాలో. కానీ ఇప్పుడు ఆవిడ కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. మరి ఆవిడకి అక్కడ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఏ మేరకు సహకరించి ఏ మేరకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు శ్రీనివాస్ గారు? రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, న్యూట్రల్ గా ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, ఈ రోజు అవినాష్ రెడ్డిని నరహంతుడు కంటే కూడా రాజన్న బిడ్డ విలువలు కాపాడుతున్నటువంటి మీ రాష్ట్రాన్ని, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి కడప జిల్లాకు పేరు తెచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి బిడ్డగా ఈ రోజు మీ ముందుకు వచ్చి, మీ ఆడబిడ్డగా, మీ ఆడపడుచుగా ముందుకు వచ్చి ఒక పక్కన హంతకుడు, ఒక పక్కన విలువలు కాపాడేటటువంటి రాజన్న బిడ్డగా మీ ముందుకు కొంగు చాపి అడుగుతున్నప్పుడు మనము ఎవరైతే ఓటర్లుగా ఓటేసే అవకాశం అయితే నాకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు ఓటర్లలో ఈ సాంగ్ చూసినా గానీ, సాంగ్ చూసినా చూడకపోయినా షర్మిల గారు ఈ రోజు గెలవబోతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎలాంటి గౌరవం ఇస్తారో అంతకంటే ఎక్కువ గౌరవం ఈ రోజు షర్మిల గారు గెలుపుతో రాబోతుందని